బ్రేకింగ్ చూస్తున్న మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కు చెందిన 4 ఎమ్మెల్యేలకు ఎరవేశారనే కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు తుషార్, జగ్గుస్వామిలపై కూడా కేసులు నమోదు చేశారు. అలాగే ఏపీ ఎంపీ రఘురామకృష్ణకు కూడా నోటీసులు ఇచ్చారు. సిట్ విచారణకు రావాలని సంతోష్ కు మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 41A CRPC కింద ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. తమ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు 2 తేదీలను నోటీసులో సూచించారు. ఈ నెల 26న లేదా 28న విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు. మరోవైపు సంతోష్ వాట్సాప్, ఈమెయిల్కు కూడా నోటీసులు పంపారు. ఇదిలా ఉండగా ఇదే కేసులో ఎంపీ రఘురామకృష్ణకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. రఘురామకు 41A కింద నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని కోరింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులను రఘురామ గతంలో కలిశారని దర్యాప్తులో గుర్తించినందున ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై రఘురామ ఇప్పటి వరకు స్పందించలేదు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కు చెందిన 4 ఎమ్మెల్యేలకు ఎరవేశారనే కేసులో బీజేపీ నేత బిఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. సంతోష్ తో పాటు తుషార్, జగ్గుస్వామిలపై కూడా కేసులు నమోదు చేశారు. అలాగే ఏపీ ఎంపీ రఘురామకృష్ణకి కూడా నోటీసులు ఇచ్చారు. సిట్ విచారణకు రావాలని సంతోష్ కు మరోసారి నోటీసులు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 41A CRPC కింద ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. తమ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు 2 తేదీలను నోటీసుల్లో సూచించారు. ఈ నెల 26న లేదా 28న విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు. మరోవైపు సంతోష్ వాట్సాప్, ఈమెయిల్కు కూడా నోటీసులు పంపారు. ఇదిలా ఉండగా ఇదే కేసులో ఏపీ ఎంపీ రఘురామకృష్ణకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. రఘురామకు 41A కింద నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని కోరింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులను రఘురామ గతంలో కలిశారని దర్యాప్తులో గుర్తించినందున ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై రఘురామ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి ఎమ్మెల్యేల కొనుగోలు విషయానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇందులో నేర ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తులుగా గుర్తించబడ్డటువంటి బిఎల్ సంతోష్, బీజేపీ నేత బిఎల్ సంతోష్ పై సిట్ అధికారులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న ఆయన విచారణకు హాజరు కావాల్సింది 21న విచారణకు హాజరు కావాలంటూ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు బిఎల్ సంతోష్ సిట్ అధికారులకు విచారణకు హాజరు కాకపోవడం పట్ల సిట్ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. అనంతరం కూడా వారికి సంబంధించిన ఎవరైతే మరొక ఇద్దరు కూడా జగ్గుస్వామి, దాంతో పాటుగా తుషార్ పైన కూడా కేసు నమోదు చేయడంతో పాటుగా అలాగే ఏపీకి చెందినటువంటి ఎంపీ రఘురామకృష్ణకు కూడా నోటీసులు అయితే ఇచ్చారు పోలీసులు అని చెప్పుకోవాలి. నలుగురికి సంబంధించి కూడా 4 పైన కూడా కేసులు నమోదు చేశారు. సీట్ విచారణకు సంబంధించి ఖచ్చితంగా కూడా హాజరు కావాలంటూ కూడా లీగల్ నోటీసులు అయితే పంపించడం జరిగింది. లీగల్ గా సీట్ అధికారులు విచారణకు రావాలి, సంతోష్ కుమార్ విచారణకు రావాలంటూ సీట్ అధికారులు మరొకసారి తేదీలను కూడా ఈసారి ప్రత్యేకంగా 2 తేదీలను అమర్చి కూడా వారికి పంపించడం జరిగింది. 41A CRC చట్టం కింద వారికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ నెల 26 అదేవిధంగా 28 తేదీలలో ఈ 2 తేదీలలో ఎప్పుడైనా విచారణకు హాజరు కావచ్చు అంటూ కూడా సీట్ అధికారులు అయితే పేర్కొనడం జరిగింది. ఇక మరి ఈ సీట్ కి సంబంధించి నోటీసులు తీసుకున్నటువంటి బిఎల్ సంతోష్ కావచ్చు, అదేవిధంగా ఏపీ ఎంపీ రఘురామకృష్ణ కావచ్చు, వీళ్ళెవరు కూడా దీనికి సంబంధించి ఇప్పటి వరకు స్పందించలేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన నిందితులుగా రఘురామ గతంలో కూడా కలిసి కొన్ని ధృవీకరణలు కావచ్చు, కొన్ని వారికి సంబంధించిన విషయాలలో నోటీసులకు సంబంధించి జారీ చేసిన విషయంలో వారికి సంబంధించి ఈ నోటీసులు కూడా జారీ చేసినప్పటికీ దీనికి సంబంధించి ఎటువంటి స్పందన రావట్లేదని కూడా సీట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 2 తేదీలలో వీరు హాజరు కాకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా సీట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా 41 CRC సెక్షన్ కింద నోటీసులు పంపించిన నేపథ్యంలో ఈ నోటీసులను
తీసుకోవడంతో పాటుగా వారికి సంబంధించి పూర్తి స్థాయిలో సహకరించాలి. 2 రోజుల్లో జరిగేటువంటి విచారణకు సంబంధించి ఆ విచారణకు హాజరు కావాలంటూ కూడా అధికారులు పేర్కొనడం జరుగుతూ ఉంటే సీట్ అధికారులు ఇచ్చినటువంటి వెరిఫికేషన్ కి సంబంధించి ఖచ్చితంగా కూడా రావాలంటూ చెప్తున్నటువంటి సీట్ అధికారుల మాటలకు మరి డిఎల్ సంతోష్ అదేవిధంగా జక్కుస్వామి విచారక్ వీళ్ళందరూ కూడా వస్తారా లేదా అన్నటువంటిది మాత్రం కొంత ఆసక్తి రేగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. మొత్తంగా మనం చూసుకోవచ్చు క్లియర్ గా కూడా ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి కనుక ప్రధానంగా మరి 26, 28 తేదీలలో బిఎల్ సంతోష్ ఎప్పుడు వస్తారు, విచారణకు హాజరవుతారా లేదా అన్నది మాత్రం వేచి ఉండాల్సిందే. ప్రణయ్.